హలో అండి, నమస్తే. నిన్న సుప్రీంకోర్టు ఒకానొక జడ్జిమెంట్లో సెక్యులరిజం గురించి ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. సెక్యులరిజం అనే సెక్యులరిజం యాజ్ వెల్ యాజ్ సోషలిజం అనే పదాలు కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేసిన టైం రాంగ్ టైం అనేసి సుబ్రహ్మణ్య స్వామి యాజ్ వెల్ యాజ్ ఇంకొక పిటిషనర్ వచ్చేసి అశ్విని ఉపాధ్యాయ్ అనే ఇంకొక అతను ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారు. దీని మీద నిన్న సుప్రీంకోర్టు బెంచ్ వచ్చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అండ్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే సెక్యులరిజం ఈజ్ కోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చాలా క్లియర్గా చెప్పింది. సో 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం సోషలిజం అనే ఫ్రేజెస్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఈ బీజేపీకి అనుబంధ సంఘాలు, బీజేపీ ఎజెండాను మోసేవాళ్ళు అండ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సెక్యులరిజం మీద, అసలు వీళ్ళకి సెక్యులరిజం అంటే ఏంటో తెలియదు బేసిక్గా. సో సెక్యులరిజం మీద రకరకాలుగా అవాంఛనీయంగా రకరకాలుగా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు మొన్న వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడుతూ కేశవానంద భారతి కేసు గురించి చెప్పారు. కేశవానంద భారతి కేసు అనే కేసు ల్యాండ్ మార్క్ కేసు ఇన్ దిస్ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ. 13 జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఒక బెంచ్గా ఏర్పడి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఒక జడ్జెస్ ఒక బెంచ్ మీద కూర్చొని కాన్స్టిట్యూషనల్ బెంచ్గా ఏర్పడి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఉన్న కాన్స్టిట్యూషనల్ బెంచ్ అది. ఆ కేశవానంద భారతి కేసులో అండ్ సుప్రీంకోర్టు చాలా క్లియర్ అండ్ కేటగిరికల్గా చెప్పింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబిల్ అనేది అమెండబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ ఆ అమెండబుల్ పార్ట్ అయినా కానీ ప్రియాంబుల్ షుడ్ నాట్ వైలేట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే ఫిలాసఫీని ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ జ్యుడిషియరీలో ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి బేసిక్ స్ట్రక్చర్ కొన్ని కాన్స్టిట్యూషన్లో ఉన్నాయని చెప్పింది కేశవానంద భారతి కేసు అంశంలోనే. చాలా క్లియర్ అండ్ కేటగిరికల్గా సుప్రీంకోర్టు చెప్పింది అంటే సెక్యులరిజం అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేసి క్లియర్గా టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు చెప్తానే ఉన్నాం. ఈ మనువాదుల బానిసలు టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతానే ఉంటారు ఈ సెక్యులరిజం వర్డ్ మీద, సోషలిజం వర్డ్ మీద. సోషలిజం అనే పదము కాన్స్టిట్యూషన్లో ఉండటం వల్ల ఇండివిజువల్ లిబర్టీ దెబ్బతింటుందంట. మరి సోషలిజం లేకుండా క్యాపిటలిజం అని పెడితే మరి కార్పొరేట్ చేతిలోకి దేశం అంతా వెళ్ళిపోద్ది కదా, దేశ సంపద మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోతుంది కదా. మరి దాని గురించి ఎందుకు సోషలిజం తీసేయాలి. సోషలిజం తీసేసి ఏం పెట్టాలా? క్యాపిటలిజం పెడదామా? క్యాపిటలిజం పెడితే దేశం మొత్తం ఇప్పటికే అదానీ అంబానీలు దోచుకుంటున్నారు. దాన్ని కూడా సోషలిజం తీసేస్తే అసలు ఇండివిజువల్ లిబర్టీ అనేది ఉంటుందా? అసలు ఈరోజు భారతదేశంలో పర్టికులర్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సోషలిజం అనే ఫ్రేజ్ ఉండటం వల్ల ఇండివిజువల్ లిబర్టీ, పర్టికులర్లీ ఇండివిజువల్ ప్రాపర్టీస్ బతికున్నాయి దేశంలో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, అసలు సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఈ సోకాల్డ్ బానిసలకి మనువాదులకి అసలు ఎప్పటికీ అర్థం కాని అంశం కదా. సోషలిజం అంటే ఏంటి అసలు? స్టేట్ యాజ్ వెల్ యాజ్ రిలీజియన్ షుడ్ స్టే అవే. రిలీజియన్ సపరేట్ అండ్ స్టేట్ సపరేట్. స్టేట్ అఫైర్లోకి రిలీజియన్ ఎంటర్ అవ్వద్దు, రిలీజియస్ ఆస్పెక్ట్లోకి స్టేట్ ఎంటర్ అవ్వద్దు. స్టేట్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ హియర్. అది చాలా క్లియర్, అసలు క్లియర్ అండ్ కేటగారికల్ డివిజన్ ఉంటుంది సెక్యులరిజం అంటే. మతం వేరు, గవర్నమెంట్ వేరు. గవర్నమెంట్లో మతం రాకూడదు, మతంలోకి గవర్నమెంట్ రాకూడదు. దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జాక్ట్ బౌండరీ ఆఫ్ ద సెక్యులరిజం. దాన్ని మర్చిపోయి మనువాదులు మతాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్లో పెట్టేసేసి సెక్యులరిజం అనే పదం తీసేయాలంటారేంటి అసలు? అండ్ పవన్ కళ్యాణ్ గారికి కేశవానంద భారతి కేసు గురించి మాట్లాడని మీరు, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయొద్దు. ఆ బేసిక్ స్ట్రక్చర్లో సెక్యులరిజం అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అండ్ యూ కెనాట్ వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైల్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పింది కదా. బేసిక్ స్ట్రక్చర్ని వైలేషన్ చేసే ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దట్ విల్ బి డిక్లేర్డ్ నల్ అండ్ వైడ్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆ జ్ఞానం లేకుండా ఈయన మాట్లాడేస్తారు. ఇంకా ఈయన అంటాడు సెక్యులరిజం అనేది వన్ వే కాదు, టూ వే అంట. టూ వే కాదు, హైవే కాదు, మల్టీలేటరల్ కాదు. సెక్యులరిజం అంటే సెక్యులరిజమే. అది 2 వేలు హైవేలు ఉండవు అక్కడ. మీకు దాని గురించి సెక్యులరిజం గురించి ఎవరు చెప్పారో కానీ 2 వే అంట. 2 వే ఎలా అవుతుంది? మల్టీవే ఎలా అవుతుంది? హైవే ఎలా అవుతుంది? సెక్యులరిజం అంటే సెక్యులరిజం సెన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ షుడ్ స్టే అవే ఫ్రమ్ ద రిలీజియన్ అండ్ రిలీజియన్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది ఆస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ బేసిక్ సెన్స్ లేకుండా ఏది పడితే అది మాట్లాడి
సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టిన ఈ మనువాదుల బానిసలకి మనువాదులకి మళ్ళీ మళ్ళీ ఏదో రకంగా సుప్రీంకోర్టులో సెక్యులరిజం గురించి కేసు పెడతారు. అండ్ సెక్యులరిజం అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఇంక్లూడ్ చేసింది ఎప్పుడు అది 1976 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. కేశవానంద భారతి కేసు వచ్చింది ఎప్పుడు? 1973లో. కేశవానంద భారతి కేసు వచ్చిన తర్వాతే కదా సెక్యులరిజం అనే ఫ్రేజ్ని కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ చేసింది. స్టిల్ సుప్రీంకోర్టు దాన్ని క్లియర్గా సెక్యులరిజం అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అంతకు ముందే చెప్పింది. సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేసి చెప్పిన తర్వాత కదా ప్రియాంబుల్లో సెక్యులరిజం అనే పదాన్ని పెట్టింది. సుప్రీంకోర్టు రూలింగ్కి అనుగుణంగానే వచ్చింది. కనీసం జ్ఞానంతో మాట్లాడాలి కదా ఈ మనువాదులందరూ. ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఏం పని ఉండదు, ఎప్పుడు ఎలాంటి అంశాల మీద సుప్రీంకోర్టుకి వెళ్తాడు, ఎన్నిసార్లు చివాట్లు తింటాడో కూడా అర్థం కాదు ఈ మనిషికి. రీసెంట్గా ఇంకొకటి ఉపాధ్యాయ అంట, అశ్విని ఉపాధ్యాయ అంటే ఇంకోటి తయారయ్యాడు. మొన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ సెక్యులరిజం 2 వే కాదు, మల్టీలేటరల్ వే కాదు, హైవే కూడా కాదు, సెక్యులరిజం అంటే సెక్యులరిజం అంతే. అంటే టైం అండ్ అగైన్ 1976లో ఇంట్రడ్యూస్న దానికి ముందు కూడా కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనే పదాన్ని పొందుపరచకపోయినా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులరిజం అనేది ఇది ఫండమెంటల్గా ఇంబైబ్ అయి ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఏ సెక్యులర్ కాన్స్టిట్యూషను. అండ్ పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో మాట్లాడుతూ మెకాలే ఇంట్రడ్యూస్ చేయలేదురా నాయన సెక్యులరిజం. మెకాలే బ్రిటిషర్స్ రాకముందు నుంచి కూడా భారతదేశం సెక్యులర్ దేశము. అంతకుముందే ఇస్లాం ఉంది భారతదేశంలో, అంతకుముందే బుద్ధిజం ఉంది, అంతకుముందే హిందూయిజం ఉంది, అంతకుముందే పార్సీ జైన్స్ ఉన్నారు, అంతకుముందే పార్సీలు ఉన్నారు. ఈ రకరకాల మతాలు బ్రిటిషర్స్ రాకముందే ఇండియాలో ఉన్నారు. బ్రిటిషర్స్ వచ్చి ఏమి ఇంట్రడ్యూస్ చేశారు నేను సెక్యులరిజంలోకి? సో బ్రిటిషర్స్ రాకముందు నుంచి నేను చెప్పిన మతాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. బ్రిటిషర్ వచ్చి ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు? మిడిమిడి జ్ఞానం కాకపోతే మీది. సో ఇప్పటికన్నా ఈ మనువాదులు బుద్ధి తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పింది నిన్న సుప్రీంకోర్టు, సెక్యులరిజం అయితే కోర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దీన్ని 100 సార్లు చెప్పినా సుప్రీంకోర్టు ఇదే చెప్తుంది. అండ్ కేశవానంద భారతి కేసు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చెప్పిన ఈ కేసు కానివ్వండి, సుప్రీంకోర్టు ఒక్కసారి ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత తన జడ్జిమెంట్ని దాన్ని మార్చుకునే ఆస్పెక్టే లేదు. ఒక్కసారి సుప్రీంకోర్టు క్లియర్గా సెక్యులరిజం పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పిందంటే ఇట్ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఇంకొక అంశం వీళ్ళు చెప్పింది ఏంటంటే నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే సెక్యులరిజం యాజ్ వెల్ యాజ్ సోషలిజం అనే పదాలు ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో కాన్స్టిట్యూషన్లో, ఇంట్రడ్యూస్ చేసిన టైం రాంగ్ అంట. ఏ టైంలో రాంగ్ అయినా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి? 2014లో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయాలా, లేకపోతే అప్పుడు తీసేయాలా? ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలా సెక్యులరిజం అనే ఫ్రేజ్ కాన్స్టిట్యూషన్ అంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. బయట ఉంటే ఈ ఫకీర్లందరూ ఎవరు అసలు? పార్లమెంట్ చేసిన దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది కదా. ఈ మధ్యలో వీళ్ళ గొడవ ఏంటి అసలు? 42nd అమెండ్మెంట్ యాక్ట్లో మంచిగా ఉన్న వాటిని సుప్రీంకోర్టు ఉంచింది. 42nd అమెండ్మెంట్ ద్వారా ఏవైతే కాన్స్టిట్యూషన్లో ఇబ్బందికర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కాన్స్టిట్యూషన్ నల్ అండ్ వైడ్గా ప్రకటించింది కదా. సో నల్ అండ్ వైడ్గా ప్రకటించిన వాటిలో సెక్యులరిజం లేదు, సోషలిజం లేదు, ఫ్రాటర్నిటీ లేదు. మరి ఇలాంటివన్నీ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. అండ్ విత్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లోనే ప్రియాంబుల్ అమెండ్మెంట్ జరిగిందని సుప్రీంకోర్టు ఒప్పుకున్న తర్వాత వీళ్ళకి తలనొప్పి ఏంటి? అసలు వీళ్ళు సెక్యులరిజం అనే పదం మీద బీజేపీ మనవాదులో టైం అండ్ అగైన్ ఎందుకు పడుతుంటారు? అసలు ఈ జడ్జిమెంట్లు ఎన్నిసార్లు సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టి బయటికి పంపినా మళ్ళీ వెళ్ళి సెక్యులరిజం మీద పడతాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడుతూ జడ్జెస్ గురించి, జ్యుడిషియరీ గురించి అనుచితంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అందుకనే సుప్రీంకోర్టు తిరుమల లడ్డు వంశంలో ఇండిపెండెంట్ సిట్ వేసే క్రమంలో దీన్ని రాజకీయం చేయొద్దు, రాజకీయంలోకి రిలీజియన్ లాగద్దని ఇలాంటి వాళ్ళని బేస్ చేసుకుని చెప్పింది. ఈ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకి రియల్ ఇష్యూస్ ఉండవు పాలిటిక్స్ చేసేదానికి. ఈ మతం లాంటి అంశాలను తీసుకొచ్చి మధ్యలో పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళకి రియల్గా కరేజియస్గా పాలిటిక్స్ చేసేవాళ్ళు అయితే మతాన్ని వాడరు, అసలు కులాన్ని వాడరు, రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తారు. కానీ వీళ్ళు ఈ రాజకీయం చేయలేని బ్యాచ్ ఏదైతే ఉందో భారతదేశంలో బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ యాజ్ వెల్ యాజ్ మనువాదులు, వీళ్ళు టైమ్ అండ్ అగైన్ సెక్యులరిజం చుట్టూ ఏదో రకంగా కొంచెం ఇష్యూ చేసే ప్రయత్నం చేయాలి. సెక్యులరిజం డెఫినేషన్ చాలా మందికి తెలియదు. సెక్యులరిజం అంటే క్లియర్, గవర్నమెంట్ షుడ్ స్టే అవే ఫ్రమ్ ద రిలీజియన్ అండ్ రిలీజియన్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది ఆస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. దిస్ ఇస్ వాట్ సెక్యులరిజం. కానీ బీజేపీ వాళ్ళు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తుంది ఏంటి అక్కడ? తిరుమల అంశంలో గవర్నమెంట్కి ఏం సంబంధం అసలు? టీటీడీ బోర్డు తెలుసుకుంటుంది కదా, ఇండిపెండెంట్ అటానమస్ బోర్డు ఉంది కదా దానికి.
అండ్ లోకేష్ గారే చెప్పారు టీటీడీ బోర్డు అనేది ఒక అటానమస్ బాడీ, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ అనేసి. మరి అలాంటి వాటిలో మీరు సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఎందుకు తలదూర్చాడు? సీఎం అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాడు. డిప్యూటీ సీఎం ఏం చేశాడు? దీక్షలేసి రచ్చ చేసి ఆంధ్రప్రదేశ్లో మత కలహాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అక్కడి సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొచ్చి మాట్లాడాడు ఆయన. అండ్ సుప్రీంకోర్టు చెంపకేసి లాగిపెట్టి కొట్టినట్టు చెప్పింది. ఇప్పుడు సెక్యులరిజం ఇది కోర్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషను, ఇట్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ అని చాలా క్లియర్గా చెప్తుంది. ఐ థింక్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనీసం ఈ పేపర్లో వచ్చిన ఈ ఆర్టికల్ని ఒకసారి చూసి చదువుకొని మీ దగ్గర ఉన్న ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఇక నుంచన్నా మీరు సెక్యులరిజం గురించి కానీ కాన్స్టిట్యూషన్ గురించి కానీ లేకపోతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గురించి కానీ ఏదైనా మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ పెట్టుకొని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అండ్ దేశంలో ఎవరన్నా ఇక నుంచి సెక్యులరిజం అంటే 2-వే మల్టీవే కాదు, సెక్యులరిజం అంటే సెక్యులరిజం అంతే, దాన్ని ఎవరూ టచ్ చేయలేరు. జ్యుడిషియరీ టైమ్ అండ్ అగైన్ చెప్తుంది వెరీ సెక్యులరిజం ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ కెనాట్ బి సపరేటెడ్ ఆర్ ఇట్ కెనాట్ బి ఏలియనేటెడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దట్స్ వెరీ వెరీ క్లియర్. నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అదే చెప్పింది. ఇంకా ఇక్కడతో ఈ సెక్యులరిజం చుట్టూ ఈ న్యూసెన్స్ చేయడం బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మనువాదులు బానిసలు ఆపేస్తే దేశానికి మంచిది. దేశానికి ఉపయోగపడే అంశాల చుట్టూ చర్చ జరిపితే బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ ఇష్యూ చుట్టూ, హంగర్ ఇండెక్స్ల చుట్టూ, ఆకలి చావులు చేస్తున్నారు దేశంలో జనాభా, రైతాంగం చుట్టూ, రైతు సమస్యల చుట్టూ, దేశంలో ఉన్న వివిధ సమస్యల మీద మాట్లాడండి. బోర్డర్ ఇష్యూస్ మీద, రూపీ డిప్రిషియేషన్ మీద, ఇన్ఫ్లేషన్ మీద, ఇలాంటి అంశాల మీద, దేశానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడాడు తప్ప సెక్యులరిజం గురించి మీకెందుకు? అసలు క్లియర్గా టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా మీకు బుద్ధి రావట్లేదు అంటే అసలు మీ దగ్గర ఏదో మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంది సెక్యులరిజం అనే విషయంలో. మీలాంటి వాళ్ళు బుద్ధి చెప్పేదానికి సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చెప్తా ఉంది. రైట్ ఫ్రమ్ కేశవానంద భారతి కేసు 1970 నుంచి 2023 వరకు, అంటే ఆల్మోస్ట్ 50 ఇయర్స్గా చెప్తానే ఉంది సెక్యులరిజం ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషను. అండ్ ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయకూడదు. ఇన్ కేస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైనా పార్లమెంట్ చేసేదానికి ప్రయత్నం చేసినా దాన్ని సుప్రీంకోర్టు నిర్దాక్షిణంగా కొట్టిపాడేస్తుంది. ఇది తెలుసుకొని మాట్లాడండి. అండ్ ఎవరైనా పాలిటీషియన్స్ మాట్లాడే ముందు ఇంటిగ్రిటీ ఆఫ్ ద జ్యుడిషియరీని, ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని తూలనాడే విధంగా మాట్లాడటం అది మంచిది కాదు. థ్యాంక్ యూ.